రాష్ట్ర ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజలకి నేను చెప్పదలుచుకుంది మనవి. ఈరోజు నేను నెల్లూరులో కావేరీ ట్రావెల్స్ దగ్గర ఉన్నాను. ఈ ట్రావెల్స్ హైదరాబాద్ ట్రావెల్స్ వారికి నెల్లూరు పూలేబొమ్మ దగ్గర మినీ బస్సులో ట్రావెల్స్ వారు కావేరీ కానీ ఏ ట్రావెల్స్ అయినా సరే, పద్మావతి కానీ ఏ ట్రావెల్స్ అయినా నేను కావేరీ ట్రావెల్స్లో ఉన్నాను. మాకు కొడలూరు మండలం, విడలూరు మండలం, అల్లూరు మండలం మాకు 2017 దాకా కొడలూరు మండలం రాజుపాలెం సెంటర్కి రాత్రి 9:30, 9:30, 9:40కి వచ్చేది కావేరీ ట్రావెల్స్ బస్సు. మాకు ఆ బస్సు వచ్చినప్పుడు ఎంతో సౌకర్యంగా ఉండింది. ప్రయాణికులు కష్టపడి రైతులు విడలూరు మండలం, కొడలూరు మండలం, అల్లూరు మండలం రైతులు తన కొడుకు ఎక్కడ చేతి పని చేస్తాడా, ఎక్కడ ఇంటికాడ బిహార్గా తిరుగుతాడా అని ఆలోచించి ఆ రైతులు ప్రతి ఒక్కరికి ఇంజనీరింగు, కంప్యూటర్ ఇంజనీరింగు, ఏదైనా బిజినెస్ చేస్తాడని హైదరాబాద్కి తీసుకొచ్చి కొడలూరు మండలం రాజుపాలెం సెంటర్కి తీసుకొచ్చి ఆ ట్రావెల్స్ బస్సు అక్కడ బుక్ చేసుకొని హైదరాబాద్ బస్సు ఎక్కించి ఆ తల్లిదండ్రులు సేఫ్టీకి ఇంటికి వెళ్ళేది. కానీ ఆ బస్సు ఎక్కడం వల్ల చాలామంది ఉద్యోగాలు తీసుకుపోయేది వచ్చేది. 2017 దాకా వస్తుంది ఆ బస్సు. కానీ ఆటో డ్రైవర్, ప్రతి ఆటో డ్రైవరు మా కొడుకు మాలాగా ఆటో తోలకూడదు, మాలాగా కష్టాలు పడకూడదు అని పేదరాలు, ప్రతి పేదవాడు ఆటో తోలేవాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు. మాలాంటి పేదవాడు కూలి పనులు చేసుకోకుండా మా కొడుకు, మా కూతురు ఇంజనీరింగ్ చదవాలి, ఏదైనా మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి భవిష్యత్తు తెచ్చుకోవాలని కొడలూరు మండలం రాజుపాలెం సెంటర్కి వచ్చి హైదరాబాద్ బస్సు కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కించేది సాయంత్రం పూట. అలాగే అల్లూరు మండలం నుంచి వచ్చి చాలామంది ఆడపిల్లకాయలు కానీ, అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ తల్లిదండ్రులు చూడాలంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి రాత్రి బస్సు ఎక్కి వెళ్ళేది. ఏదైనా బ్రహ్మోత్సవాలు, అంకమ్మ గుడి, విడవలూరు అంకమ్మ తిరణాలకి వచ్చి బ్రహ్మోత్సవాలకు వచ్చేది. అలాగే విడలూరు మండలం ఉన్న రామతీర్థంలో ఉన్న రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చి ఆడ దర్శనం చేసుకొని ఆ బ్రహ్మోత్సవాలు చూసుకొని సాయంత్రం వచ్చి ఆ కొడలూరు మండలం, విడలూరు మండలం, అల్లూరు మండలం వచ్చి రాజుపాలెంకి వచ్చి సాయంత్రం బస్సు ఎక్కేది. అలా బస్సు ఎక్కి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళేది, డ్యూటీలో చేరేది, ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేది. అలాగ మా 2017 దాకా బాగుండింది. ఆ బస్సు ఆపేయటం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మాకు రాబోయే రోజుల్లో ఈ కావేరీ ట్రావెల్స్ వారు రోజుకి ఒక 50 మందిని ఎక్కేది కొడలూరు మండలం రాజుపాలెం సెంటర్లో. మాకు రాబోయే రోజుల్లో అతి సౌకర్యంగా చేయాలని ట్రావెల్స్ వారిని కోరుకుంటున్నా. కావేరీ ట్రావెల్స్ కానీ, పద్మావతి ట్రావెల్స్ కానీ, వెంకటేశ్వర ట్రావెల్స్ కానీ ఏ ట్రావెల్స్ అయినా సరే మాకు ఒక బస్సుని వేస్తే మాకు అతి సౌకర్యంగా హైదరాబాద్కి పోతాం. నైటు ఎంతో సేఫ్టీగా ఉంటుంది మాకు ఆ ట్రావెల్స్ బస్సు వచ్చినప్పుడు. మాకు ఇంకా రాబోయే రోజుల్లో ట్రావెల్స్ బస్సు నడపవలసిందిగా కొడలూరు మండలం, అల్లూరు మండలం, విడలూరు మండలం ప్రజలు ఎంతో సంతోషిస్తారు. చాలామంది బైపాస్లో ఎంతో డబ్బులు ఇచ్చి టికెట్లు ఇచ్చి ఆ బైపాస్లో ఉంటే ఆ బైపాస్లో వర్షానికి తడస్తా బస్సులు ఎక్కలేక ఒకవేళ అక్కడ గేట్ వేస్తే కొడలూరు మండలం గేట్ కాడ అక్కడ గేట్ కాడ లేట్ అయితే బస్సు వెళ్ళిపోతుంది, ఆపడం లేదు. చాలామంది అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో మాకు అత్యవరిగా రైలు ట్రావెల్స్ బస్సు ఇవ్వాల్సిందిగా నేను కావేరీ ట్రావెల్స్ ఈ బైపాస్ నెల్లూరు ట్రావెల్స్ వారిని కోరుకుంటున్నాను, హైదరాబాద్ ట్రావెల్స్ వారిని కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి అమ్మాయి, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా పంపించి వాళ్ళు జాగ్రత్తలు చేసి కొడలూరు మండలం రాజుపాలెంలో వచ్చి ఎక్కించేది. అలాగే వాళ్ళు వచ్చి ఆ బస్సు హైదరాబాద్కి వెళ్ళి ఉదయాన్నే డ్యూటీలో జాయిన్ అయ్యేది వాళ్ళ జాబ్కి. ఆ జాబ్కి జాయిన్ అవ్వడం వల్ల ఎంతో సంతోషించేది. రాబోయే రోజుల్లో మాకు ఇలాంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బంది లేకుండా నెల్లూరు జిల్లా ప్రజలకి విడవల మండలం కొడలు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మాకు ట్రావెల్స్ బస్సులు కొడలూరు మండలం, విడవలూరు మండలం, అల్లూరు మండలం తరఫున నేను చెప్పదలుచుకున్నాను. మాకు రాబోయే రోజుల్లో నెల్లూరు నుంచి వచ్చి రాజుపాలెం మీద బస్సు హైదరాబాద్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ.